సినిమా అక్కడ సడన్గా కాంచన 2 కంటే ఇది మరి బీభత్సంగా ఉంది. మామూలు అంటే ఈ అంతగానం బీభత్సంగా చూపిస్తాను అనుకోలే. 4 ఇట్లా ఉంది, ఇంకా 5 ఎట్లా వస్తుందో తెలియట్లే. ఇంకా డబల్ ఉందా దానికంటే ఎక్కువనే. సడన్గా రావడం పైన దినుకోవడం అనేది సినిమా మాత్రం కిరాకుంది నాకైతే. ఫ్లాష్ బ్యాక్ అనంత శ్రీరామ గురించి మాత్రం సూపర్ చూపించాడు. గరీబ్ మాత దేవుళ్ళకు చూపించే బాధ్యత, వాళ్ళ దేవుళ్ళు ఒక్కొక్కరిని హెల్ప్ చేసుకోవడం కాకుండా వాళ్ళు ఉండి కూడా ఇంకో మంచిని చెప్పడం చాలా తప్పు పని. దాన్ని చూపించాడు. ఎక్స్ట్రా సూపర్ సినిమా. ఫస్ట్ హాఫ్ పీక్స్ కానీ సెకండ్ హాఫ్ అస్టాక్ వేసేసింది నిజంగా. సెకండ్ హాఫ్ ఎవడాడు ఫ్యాన్స్ కొట్టుకుంటున్నాడా? సెకండ్ హాఫ్ కిరాక్ బ్లాక్ బాస్టర్ సినిమా. ఎవడన్నా చేయలేపితే మంచిగా ఉండేది. రాఘవన్నా సూపర్ హిట్. వాడు వెళ్ళిపోయినా జబర్దస్త్ సినిమా. వాడైతే డైపర్ వేసుకొని సుస్సు పోసుకుంటున్నాడు. ఓకేనా భయ్యా? ఇప్పుడే కాంచన మూవీ చూసాను భయ్యా. భయ్యా సినిమా చూస్తుంటే ఉచ్చ పడిపోయింది భయ్యా. మమ్మతోడు సినిమా హైలైట్ భయ్యా, మామూలుగా లేదు, పిచ్చెక్కిపోయింది భయ్యా. ముని 3 ఈ సినిమా తర్వాత కాంచన 3 భయ్యా హైలైట్, అసలుకి మామూలుగా లేదు భయ్యా. సినిమాకి హైలైట్ ఆర్ఆర్ భయ్యా. సినిమా హైలైట్ ఆర్ఆర్. క్లైమాక్స్ మాత్రం పిచ్చెక్కిపోయింది భయ్యా. భయ్యా రాఘవ రాజన్స్ గారు మరో విశ్వరూపం భయ్యా. భయ్యా ప్రతి ఒక్కరు థియేటర్కి వచ్చి సినిమా చూడాలి భయ్యా. ఎందుకంటే పైరసీని ఎంకరేజ్ చేయకండి ఎవరు భయ్యా. అణికిపోయినావే, మొత్తం షేక్ అయిపోయినా నేను ఏడికాడికి సినిమా చూస్తా అంటే. మొత్తం ఏడు చెమటలు పట్టేసినా నాకైతే ఏం అర్థమవుతలేదు. మొత్తం భయ్యా ఆర్ఆర్ వస్తాడు, సడన్గా వస్తాడు, జల్లు అన్నది ఏం అర్థమవుతలేదు భయ్యా. భయ్యా ఆర్ఆర్ సూపర్ కొట్టిండు భయ్యా. ప్రతి ఒక్కరు సినిమా థియేటర్కి వెళ్ళి చూడండి భయ్యా, మామూలుగా లేదు. పైరసీని ఎంకరేజ్ చేయకుర్రు భయ్యా, అర్థం చేసుకోరు. ఎందుకంటే ఇట్లాంటి సినిమా ప్రతి ఒక్కరు థియేటర్కి వచ్చే చూడాలి భయ్యా. ఈయన ఏం చెప్పబ్బయ్యా, మరో బ్లాక్ బస్టర్ భయ్యా. సినిమా బ్లాక్ బస్టర్ అంతే. నేను ఏం చెప్పాలా భయ్యా, బ్లాక్ బస్టర్ థియేటర్కి వచ్చి చూడండి భయ్యా. హ్యాట్స్ ఆఫ్ అన్న, రావనా సూపర్ అన్న, ఉచ్చ పడిపోయింది సినిమా, మస్తున్నది.